నువ్వు ఆ కళ్యాణ్ మోజులో పడి ఇలా మాట్లాడుతున్నావని నాకు బాగా తెలుసు శ్రేయ అంటాడు మోహన్ కోపంగా చూస్తూ. శ్రేయ భయంతో గుటకలు మింగుతూ అదేమీ లేదు. మా అక్క జీవితం ఏమైపోతుందనే బాధతో అంటున్నాను అని అంటుంది. అవును, ఇప్పుడు మైత్రి మంచి చెడుల గురించి నువ్వొక్కదానివే బాధపడుతున్నావు కదా మరి అంటూ సెటైర్ వేస్తాడు మోహన్. మోహన్ మాటలకి శ్రేయ మండిపడుతూ చూస్తుంటుంది. మైథిలి నాకు కళ్యాణ్ ఒక్కడి గురించి మాత్రమే చెప్పలేదు. నీ గురించి కూడా చెప్పింది. అంటే కళ్యాణ్ నీతో ప్రవర్తించే తీరును కూడా చెప్పింది. దొంగ బర్త్‌డే పేరు చెప్పుకొని కళ్యాణ్‌ని ఇన్వైట్ చేసి తర్వాత అక్కడ జరిగిన విషయాలన్నీ నాకు పూర్తిగా చెప్పింది అంటాడు కోపంగా చూస్తూ. శ్రేయకి మరో మాట మాట్లాడడానికి అవకాశం లేక మౌనంగా ఉండిపోతుంది. మోహన్ తర్వాత వాళ్ళిద్దరి వైపు చూస్తూ, సూర్య, రాజేశ్వరి గారు, మీ ఇద్దరికీ చెప్తున్నాను. ఈ శ్రేయ మాటలు అసలు నమ్మకండి. కళ్యాణ్ నిజంగానే మైథిలిని స్వచ్ఛమైన బంధంతో చూస్తున్నాడు. ఆ బంధాన్ని తప్పు పట్టించి మీ మనసులను చెడగొట్టాలని చూస్తుంది ఈ దుర్మార్గురాలు. అసలు తనని ఈ ఇంటి వైపు కూడా రానివ్వకుండా చూడండి అంటాడు తన మీద కోపంతో. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది ఫుల్ వీడియోలో చూడండి. ప్రోమో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి.